డిసెంబర్ 6-7 తేదీల్లో గడప నగరంలోని నిర్వహించనున్న సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ పార్టీ 9వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య కోరారు. ఈ మేరకు స్థానిక భగత్ సింగ్ నగర్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్ర మహాసభల కరపత్రాలను వారు విడుదల చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంపద సృష్టి, సంక్షేమం తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ఆమడు దూరంలో ఉందని అన్నారు. హామీలు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు ప్రస్తుతం సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కార్యక్రమంలో ఉన్నారని ఆరోపించారు. ప్రజా సంపదను ఆయన లాభాలలో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పచెప్పడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభలను, రాయలసీమ అభివృద్ధి కోసం జరుగుతున్న రాష్ట్ర మహాసభలను, రాయలసీమ నిరుద్యోగ పాల్గొనడానికి జరుగుతున్న రాష్ట్ర మహాసభలను, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక నిధులను కేటాయించాలి. రాయలసీమకు ప్రత్యేక నిధులను కేటాయించాలి. రాయలసీమకు ప్రత్యేక నిధులను జయపాం చేయండి. 9వ రాష్ట్ర మహాసభలను జయపాం చేయండి. లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను జయపాం చేయండి. కార్పొరేటు మతతత్వ మనువాద శక్తులను ప్రతిఘటిద్దాం అనేటువంటి నిదానంతో ఈ మహాసభలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే 9వ రాష్ట్ర మహాసభ అంటే ఇప్పటికి జరిగినటువంటి రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్ర మహాసభకు ప్రాముఖ్యత నెలకొల్పి ఉంది. జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు ఉద్యమాలలో అగ్రస్థానంలో ఉన్నటువంటి లిబరేషన్ పార్టీ ఈరోజు కడపలో 9వ రాష్ట్ర మహాసభను జరుపుతా ఉంది. అందులో భాగంగానే నిన్న రాయచోట్లో 16వ తేదీన రాయలసీమ స్థాయి సమావేశం ఒకటి జరపడం కూడా జరిగింది. కడపలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల కార్యకర్తలతో కూడా ఒక పెద్ద విస్తృత సమావేశం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఏమైనా కూడా ఈ మహాసభను అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి కాబట్టి 6వ తేదీన ఒక పెద్ద ర్యాలీ, బహిరంగ సభ జరుపుతా ఉన్నాం. డిసెంబర్ 6-7 తేదీలలో కడప నగరంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మహాసభలను విజయవంతం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకమందరూ ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజానీకానికి పిలుపునివ్వడం జరుగుతుంది. వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలైనటువంటి కడప జిల్లాలో రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి. ఈ మహాసభలు రాయలసీమ అభివృద్ధికి వేదికగా కాబోతున్నాయి. రాయలసీమ జిల్లాలలో ఇటు కడప నుండి అటు అనంతపురం, చిత్తూరు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి 4 జిల్లాల్లో వలసలు ఎక్కువవుతున్నాయి. ఇక్కడ పరిశ్రమల స్థాపన కొరకు, నిరుద్యోగ పారుదల కొరకు ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఈరోజు రాయలసీమ నుండి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతున్నప్పటికీ రాయలసీమ డెవలప్మెంట్లో ఏమాత్రం పాలకులు నిర్లక్ష్య ధోరణితో